హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఫర్మెంటెడ్ జోవర్ రెసిపీతో మీ ముందుకు వచ్చానమాట. పులియబెట్టినటువంటి జొన్న అన్నము. ఇది ప్రోబయోటిక్ రెసిపీ అనమాట. గట్ హెల్త్కి చాలా చాలా మంచిది. అంతేకాకుండా వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మంచి వెయిట్ లాస్ రెసిపీ అనమాట ఇది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనిలో. మరి ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మమ్మల్ని పలకరించేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా మనం రెసిపీని స్టార్ట్ చేసేసుకుందాము. పులియబెట్టిన జొన్న అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం జొన్న అన్నం అయితే వండుకోవాలి. జొన్న అన్నం వండుకోవడానికి నేను ఒక మట్టి దాకలో 3 కప్పుల నీళ్లు తీసుకున్నానండి. ఆ నీళ్ళల్లోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము వేసుకుంటున్నాను. ఎందుకంటే డైజెషన్కి చాలా మంచిది, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత అవి కొద్దిగా వేడవ్వాలి, మరగవలసిన అవసరం లేదు. కొద్దిగా వేడైతే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచిగా పొగలు వస్తున్నాయి. ఇలా వేడైనటువంటి వాటర్లోకి 1 కప్పు జొన్న రవ్వను వేసుకుంటున్నాను. 3 కప్పుల నీళ్ళకి 1 కప్పు జొన్న రవ్వ వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనం అన్నం వండుకుంటున్నాం కనుక ఈ క్వాంటిటీ సరిపోతుంది. అదే జావలాగా చేసుకోవాలనుకుంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. నార్మల్గా మనం అన్నం ఏ విధంగా వండుకుంటామో ఆ విధంగా వండుకుంటే సరిపోతుంది. కాకపోతే నేను ఇక్కడ టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు వేసుకొని వండుకున్నాను అనమాట. నాకైతే ఇక్కడ జొన్న అన్నం అనేది రెడీ అయిపోయింది. జొన్న అన్నం వండుకున్న తర్వాత దాన్ని కొద్దిగా ఆరబెట్టుకోవాలండి. మనకి ఆరడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే మట్టి కుండలో చేసుకుంటున్నాం కనుక చాలా టైం పడుతుంది. అందుకే నేను ఈవినింగే ఈ జొన్న అన్నాన్ని వండేసుకున్నాను. ఇది నైట్ టైం ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నం కొద్దిగా వేడిగా ఉందంటే పూర్తి ఎక్కువ వేడి లేదు, మరి తక్కువ వేడి కూడా లేదనమాట. కాస్త గోరువెచ్చగా కన్నా కొద్దిగా ఎక్కువగా వేడి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ జొన్న అన్నంలోకి నేను చల్లగా ఉన్నటువంటి పాలను వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అన్నం ఆల్రెడీ మనకు వేడిగా ఉంది కనుక నేను చల్లగా అయినటువంటి పాలను వేసుకుంటున్నాను. ఒకవేళ అన్నం చల్లగా అయిపోతే మీరు పాలు కొద్దిగా వేడి చేసుకొని పోసుకుంటే సరిపోతుంది. పాలు వేసుకున్న తర్వాత తోడు కోసం కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేశాను. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. రాగి అంబలి, చెద్దన్నము, ఫర్మెంటెడ్ రాగి అంబలి వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో లింకులు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. కన్సిస్టెన్సీని చూసుకుంటూ మీరు పాలను యాడ్ చేసుకోండి. నాకైతే కొద్దిగా గట్టిగా అనిపించి ఇంకొంచెం పాలను వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. మీ ఇష్టం, కొద్దిగా గట్టిగా తినాలి అనుకుంటే మీరు గట్టిగా చేసుకోవచ్చు, లూజ్గా తినాలి అనుకుంటే లూజ్గా కూడా తినవచ్చు. మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు పాలు కానీ నీళ్లు కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మంచిగా కలిపేసుకొని మూత పెట్టి రాత్రంతా వదిలేస్తున్నాను. 2వ రోజు ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మంచిగా మనకి జొన్న అన్నం అనేది రెడీ అయిపోయింది. పులియబెట్టినటువంటి జొన్న అన్నం అన్నమాట. మనం ఎన్ని పాలు పోసామో చూసారా, మొత్తం కూడా ఇంకిపోయాయి. నేను కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ని వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి. వాటర్కి బదులుగా మీరు మజ్జిగ కూడా వేసుకోవచ్చు, లేదంటే పెరుగు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. దీనిలోకి మనకు కావాల్సినటువంటి వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ కట్ చేసినటువంటి ఆనియన్, అలానే సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. పులియబెట్టినటువంటి జొన్న అన్నం అంటే ఇక్కడ ఎక్కువ పుల్లగా అయిపోదండి. మనం కుండలో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎంత పులవాలో అంతే పులుస్తుంది. పుల్లగా ఉంటుందని మాత్రం మీరు అనుకోవద్దు. ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న తర్వాత దీనిలోకి కాస్త తాలింపు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక కాస్త ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటలాడుతూ ఉన్నప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకుంటున్నానండి. దాంతోపాటు ఎండుమిరపకాయలు, అలానే కొద్దిగా వేరుశనగ పప్పు, వీటన్నిటితో పాటు కాస్త కరివేపాకు, అలానే సన్నగా తురుముకున్నటువంటి అల్లం. ఈ అల్లం ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది.
సన్నగా తురిమినటువంటి అల్లం కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. తాలింపు అంతా మంచిగా వేగిన తర్వాత నేను ఇక్కడ ఇంగువను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇంగువ అనేది ఆప్షనల్ మాత్రమే. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ ఇంగువ అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ప్రతి దానిలోకి ఇంగువనైతే యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా తాలింపు వేగిపోయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి జొన్న అన్నంలోకి ఈ తాలింపును వేసుకొని మంచిగా కలుపుకోవడమే అన్నమాట. నేనైతే ఇక్కడ తాలింపు మొత్తాన్ని కూడా జొన్న అన్నంలోకి వేసేసుకున్నాను. అంతా మంచిగా కలిపేసుకున్నామంటే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇక్కడ మొత్తం నేను మంచిగా కలిపేసుకున్నాను. వెజిటేబుల్స్ అయితే ఇక్కడ నేను ఓన్లీ ఆనియన్, పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైనటువంటి వెజిటేబుల్స్ ఏవైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ కనుక మనం తింటూ ఉంటే మన గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. సమ్మర్లోనే కాదు, ఏ సీజన్లో అయినా మనం హ్యాపీగా తినచ్చు. చూసారు కదా, ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకున్నటువంటి ఫర్మెంటెడ్ జోవర్ రైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.